లోని విశాఖ కాలనీలో జగదంబ యాడి, సేవలాల్ బాపు, రామారావు మహారాజ్, శీతల యాడి యొక్క ఈ టెంపుల్ని సందర్శించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో జిల్లా బంజారా సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మరియు స్థానిక అధ్యక్షులు రాజు గార్డెన్, తర్వాత సెక్రటరీ సింగ్, తర్వాత రాష్ట్ర జిల్లా సెక్రటరీ సంగోజీ నాయక్, తర్వాత విఠల్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరికీ మరి నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఒక టెంపుల్ కోసం జాగాని స్థానికంగా ఉన్న మా సోదరులు స్థాపించడం జరిగింది. ఈ టెంపుల్కి మరి ఈ టెంపుల్కి రాజకీయాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి దేవుడు అనేది కాబట్టి ఈ స్థానిక శాసనసభ్యులు కానీ లేకుంటే స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకా ఇతర పార్టీ నాయకులు కానీ దీనికి సహకరించి ఈ నిర్వహణకి సహకరించాలని వాళ్ళకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి సేవాలాల్ మహారాజ్, జగదంబ యాడి అంటే మాకు చాలా పవిత్రమైన దేవుళ్ళు. మరి మొట్టమొదటిగా మేము శీతల యాడిని పూజిస్తాం. అది వర్షాలు పడే కంటే ఒక వర్షం పడితే జూలైలో మేము ఫస్ట్ సీతాదేవిని పూజిస్తాం. పూజించిన తర్వాత 3 రోజులకు మేము తీజ్ పండుగ చేస్తాం. మీకు తీజ్ పండుగ అంటే బహుశా మీ అందరికీ కొంచెం ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది. మేము దానికి 9 రోజులు ఇది మన గోధుమలు నానబెట్టి దానికి 9 రోజుల్లోనే, అసలు చరిత్రలోనే ఎక్కడ లేనిది 9 రోజుల్లోనే అది ఒక్కొక్క ఫీట్న్నర వరకు పెరుగుతుంది. అది జగదంబ యాడి యొక్క మహత్యము. దానికి మేము 9వ రోజు అది దానికి తీసి అది నిమజ్జనం కోసం ఊరేగిస్తాము. మరి దానివల్ల మా పిల్లలకు, మా పెళ్లి కాని పిల్లలకు కానీ లేకుంటే మా సమాజంలో అందరికీ ఒక నమ్మకం ఏంటంటే ఈ తీజ్ మంచిగా అయితే పాడి పంట ఇవి మంచిగా అవుతుందని అందరి నమ్మకము. మరి ఆ సందర్భంలో మా గోర్ బంజారాలు ఈ తీజ్ పండుగ చేస్తారు. తర్వాత సేవాలాల్ జయంతిని జరుపుకుంటారు. ఈ అన్నిటికీ కావాలంటే మాకు కంపల్సరీ మేము ఉన్న ఈ పట్టణంలో మాకు ఈ జాగా అనేది అవసరం కాబట్టి మీ అందరూ సహకరించి మాకు ఈ స్థలాన్ని సహకరిస్తారని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని మా బంజారా తండాను ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు మూడు బాబురావు గారు అండ్ మా నిజామాబాద్ టీం ఏఐబిఎస్ఎస్ జాయింట్ సెక్రటరీ అండ్ మన సంగునాయక్ గారు ఉపాధ్యక్షుడు అండ్ మన రాథోడ్ విఠల్ నాయక్ గారు, మరి మండలాల ప్రెసిడెంట్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఆర్మూర్ మండల స్థానిక ప్రెసిడెంట్ గార్డెన్ రాజు నాయక్, మరి జనరల్ సెక్రటరీ కేళూత్ పిర్సింగ్ నాయక్, మరి తండా కారబారి గజన్లాల్, ఆర్టీసీ మోహన్, తండా నివాసులు అందరు కలిసి ఈరోజు ఈ యొక్క పవిత్ర స్థలం మీద మా యొక్క బంజారా ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ గుడి కడదామని చెప్పేసి మేము ఈ స్థలాన్ని మేము పూజ కూడా చేయడం జరిగింది. కొందరు నాయకులు మరియు వాళ్ళ మనసులో ఏమున్నో తెలుసుకొని కొద్దిగా మమ్మల్ని సహకరిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేము ఆర్మూర్ పట్టణంలో దాదాపు 20-30 సంవత్సరాల నుంచి మేము స్థానికంగా ఉన్నాము. మళ్ళీ మేము ఇల్లు కూడా కట్టుకొని ఉన్నాము. ఇక్కడ ప్రతి తండా నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఒక 50-60 కుటుంబాల ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఆర్మూర్లో. కానీ ఇప్పటిదాకా మాకు ఆర్మూర్లో ఒక గుంట కాదు, ఒక గజం భూమి కూడా ఇప్పటిదాకా కేటాయించలేదు ఏ ప్రభుత్వం. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మాకు సహకారం చేసి ఈ స్థలాన్ని మాకు గుడి కోసము కేటాయిస్తారని చెప్పి చాలా ఆశతోటి వెళ్ళినాము. అయినా కొందరు మద్దతు పలికినారు, కొందరు అలా మనసులో కొద్దిగా వేరే ఉంది కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. రాబోయే రోజుల్లో మేమేం ఈ 10% ల్యాండ్లో మేమేం పోయి కమ్యూనిటీ భవన్ కడతలేము, మేము బిల్డింగ్ కట్టుకుంటలేము. మాకేం పోయి బిల్డింగ్ లేవని కాదు, మాకు కావాల్సింది ఏంది బంజారా ఆరాధ్య దైవం తీజ్ అండ్ జయంతి, సేవలాల్ జయంతి ఫిబ్రవరి 15 ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం రోడ్డు మీద చేస్తున్నాము. అంబేద్కర్ చౌరస్తా కానీ, మాడిపల్లి చౌరస్తా కానీ, పెరికిట్ చౌరస్తా కానీ కొన్ని తాట్లు అయితే ఒక ఇంటి దగ్గర పెట్టినాం అనమాట. అది ఎట్లుంటే పవిత్రంగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు పెట్టేది దేవుళ్ళు కాదు మాది. మా దేవుళ్ళు ఎట్లుంటా అంటే అంటి ముట్టకుండా ప్రతి ఆడపిల్ల అయినా కానీ, బంజారా లేడీస్ అయినా కానీ పవిత్రంగా స్నానం చేసి పూజించే దేవుళ్ళు కాబట్టి మాకు ప్రత్యేకంగా స్థలం ఇది ఉంది కాబట్టి దీనికి అందరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మీకు కూడా మేము సహకరిస్తాం. ఎందుకంటే జనాభా మాది ఏం తక్కలేదు. ప్రతి మండలాల గిరిజన తండాలు ఉన్నాయి. మాక్లూరు మండలం కానీ, మన దందిపేట మండలం కానీ,
మేము ఆరుమూలనే కనీసం 100 ఇల్లున్నాయి ఇప్పుడు మాది. కాబట్టి మీరు అందరూ లీడర్లు అయినా కానీ రాజకీయ నాయకులైనా కానీ ప్రతినిధులు కానీ మాకు సహకరిస్తారని చెప్పి మీ మీద చాలా హోప్ తోటి ఉన్నాము. ఎందుకంటే మేము ఇప్పటిదాకా ఏడా భూమి తీసుకోలేము, మన భూమి కూడా ఇప్పటిదాకా మాకు ఇక్కడ లేదు. కాబట్టి ఈ భూమిని మాకు కూడా అప్పగిస్తారని చెప్పేసి మీ అందరు ఆశీర్వాదంతో చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశపడుతున్నాం. జై సేవలాల్.